హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు మూవీ బాస్. సో ఆర్డినరీ మూవీస్ చూసి బాగా బోర్ కొట్టిందా? దెన్ ఈ వీడియో కేవలం మీకోసమే. సైకలాజికల్ థ్రిల్లర్స్ అంటే జస్ట్ భయం కాదు, అవి మన బ్రెయిన్ తోటి ఆడే ఒక చెస్ గేమ్. ఈ రోజు టాప్ 6 ఫిలిమ్స్ గురించి డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే లాస్ట్ లో ఒక బోనస్ మూవీ కూడా ఉంది. నెంబర్ 1, రత్శాసన్. హీరో ఒక ఆస్పైరింగ్ ఫిల్మ్ డైరెక్టర్, కానీ సర్కమ్స్టాన్సెస్ వల్ల ఎస్ఐ అవుతాడు. అప్పుడే సిటీలో స్కూల్ గర్ల్స్ కిడ్నాప్ అవుతారు. దీని స్క్రీన్ ప్లే టైట్ గా ఉంటుంది. సీరియల్ కిల్లర్ క్రిస్టోఫర్ క్యారెక్టరైజేషన్ అండ్ మోటివేషన్ చాలా యూనిక్. సౌండ్ డిజైన్ వల్ల ప్రతి సీన్ లో టెన్షన్ బిల్డ్ అవుతుంది. నెంబర్ 2, షట్టర్ ఐలాండ్. 1954లో ఒక ఐలాండ్ లో ఉన్న మెంటల్ హాస్పిటల్ నుండి ఒక పేషెంట్ డిసప్పేర్ అవుతుంది. మార్షల్ టెడ్డీ డానియల్స్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ రియాలిటీ ఏంటో డ్రీమ్ ఏంటో మనకు అస్సలు అర్థం కాదు. స్కోర్సెస్ బ్రిలియంట్ గా క్లూస్ వదులుతాడు త్రూ అవుట్ ద ఫిలిం కూడా. నెంబర్ 3, గేమ్ ఓవర్. స్వప్న ఒక గేమ్ డిజైనర్. తనకి యానివర్సరీ రియాక్షన్ అనే ట్రామా ఉంటుంది. హోమ్ ఇన్వేషన్ జరిగినప్పుడు తను ఎలా సర్వైవ్ అయింది? ఇది ఒక లూప్లో సాగే గేమ్ లాగా ఉంటుంది. బాడీలో ఉన్న ప్రతి బ్లడ్ సెల్లో టెన్షన్ జనరేట్ చేస్తుంది ఈ మూవీ. నెంబర్ 4, లూసియా. ఒక థియేటర్ ఉషకి నిద్ర పట్టదు. తను లూసియా అనే పిల్ వేసుకొని డ్రీమ్ వరల్డ్ లోకి వెళ్తాడు. కానీ రియాలిటీలో తను ఎవరు? ఇండియన్ సినిమాలో క్రౌడ్ ఫండింగ్ తో వచ్చిన మాస్టర్ పీస్ ఇది. డ్రీమ్ వర్సెస్ రియాలిటీ ట్రాన్సిషన్ చాలా స్మూత్ గా ఉంటుంది. నెంబర్ 5, మెమెంటో. షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉన్న లియోనార్డ్ తన వైఫ్ ని చంపిన వాడిని వెతుకుతూ ఉంటాడు. ఎవ్రీ 15 minutes కి తను గజ్ని లాగా మొత్తం మర్చిపోతాడు. నూలాన్ ఈ మూవీని రివర్స్ ఆర్డర్ లో చూపిస్తాడు. సో మనకు కూడా ప్రొటాగనిస్ట్ లానే కన్ఫ్యూజన్ జనరేట్ అవుతుంది. నెంబర్ 6, సిక్స్త్ సెన్స్. కోల్ అండ్ బాయ్ ఐ సీ డెడ్ పీపుల్ అంటాడు. డాక్టర్ మాల్కోమ్ తనకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ ఎండింగ్లో వచ్చే ట్విస్ట్ సినిమాని మొత్తం మార్చేస్తుంది. ఇది జస్ట్ హర్రర్ కాదు, ఒక ఎమోషనల్ జర్నీ. ఇది 7th మూవీ అండ్ దిస్ ఈస్ ద బోనస్ మూవీ దట్ ఐ హ్యావ్ టోల్డ్ బిఫోర్. అది 122. ఈ ఫిలింలో ప్రొటాగనిస్ట్ ఒక రికరింగ్ నైట్ మేర్లో ట్రాప్డ్ అయి ఉంటాడు. అండ్ ఆ డార్క్ సీక్రెట్ని అన్కవర్ చేసి ఎలా ఎస్కేప్ అయ్యాడు అనేదే మెయిన్ స్టోరీ. ఇట్స్ ఎ కంప్లీట్ మైండ్ బెండింగ్ థ్రిల్లర్ విత్ ఏ ఇంటెన్స్ అట్మాస్ఫియర్. ఈ 6 మూవీస్లో మీరు ఏ మూవీ చూసి బాగా షాక్ అయ్యారు? కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ మూవీ బాస్ తెలుగు.